ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అన్న మాట మీరు వినే ఉంటారు. మీ ముందుకు ఒక అబ్బాయిని తీసుకురాబోతున్నాడు. ఆ అబ్బాయి సాధించిన ఘనత వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ అబ్బాయి ఎవరు, ఏం చేస్తాడు అని తెలుసుకోవాలని ఉందా? దెన్ లెట్స్ వెల్కమ్ మధులాస్, CEO అండ్ ఫౌండర్ ఆఫ్ ఎడోద్వజ. సో బ్రదర్, నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. మీరు ఏం చెప్తారో, అంటే మీ ఇన్నోవేటర్స్ ఏంటో, మీ ఇన్నోవేషన్స్ ఏం చేశారో అని చెప్పి. దానికన్నా ముందు మీ ఇంట్రొడక్షన్ చెప్పండి జనాలకి. నేను ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరిలో ఉన్న సుంగరిక్షన్లో ఉన్న ఒక గ్రామం నుంచి వచ్చాను. ఓకే. నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంతా నా విలేజ్లోనే జరిగింది. ఓకే. నేను అప్ టు 10th క్లాస్ అక్కడే చదువుకున్నాను, ఒక గవర్నమెంట్ స్కూల్లో. ఏంటంటే అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి నా ఇన్నోవేషన్స్ అన్నది నేను క్రియేట్ చేసుకుంటూ వచ్చానమాట. అక్కడి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఫర్దర్గా ఏంటంటే నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయ్యి నా ఇన్నోవేషన్ జర్నీ నేను కంటిన్యూ చేద్దామని చెప్పి నేను ECE బ్రాంచ్ తీసుకున్నాను. దాని తర్వాత నేను చాలా ఇన్నోవేషన్స్ చేశాను నా బీటెక్లో కూడా. దాని తర్వాత ఏంటంటే నాకు ఎందుకో నా చైల్డ్హుడ్ డేస్ బాగా గుర్తొచ్చాయి అనమాట. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ నేనే ఎందుకు సాల్వ్ చేయకూడదు అన్న ఒక థింగ్ నాలో కలిగింది అనమాట. దాన్ని బట్టి నేను ఇప్పుడు నా కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాను. అంటే ఇప్పటిదాకా మీరు ఎన్ని ఇన్నోవేషన్స్ చేసి ఉండొచ్చు? నేను ఇప్పుడు దాకా ఒక 15 ఇన్నోవేషన్స్ చేశాను. ఓకే. కరోనాలో ఉన్నప్పుడు ఫిట్ క్యామ్ అనే ఒక డివైస్ మీద వర్క్ చేశాను అనమాట. అది ఏంటంటే కంప్లీట్గా ఒక స్మాల్ గెస్చర్ హార్డ్వేర్ డివైస్ అనమాట. అందులో సాఫ్ట్వేర్ ఎనేబుల్ చేసాము. అది ఏంటంటే మన బాడీ గెస్చర్ని కంట్రోల్ చేసుకుని, ఏంటంటే మన బాడీ గెస్చర్స్ని చూసి మనం ఎంత ఎక్సర్సైజ్ చేయాలి డైలీ, మన బాడీ మూమెంట్స్ ట్రాక్ చేస్తుంది అనమాట. ట్రాక్ చేసి మనకి డైలీ మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు, దానివల్ల ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి అని చెప్పి మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సేమ్ వేలో ఎవరైతే మనం ఒకవేళ ఈ రోజు ఎక్సర్సైజ్ మిస్ అయితే మన పేరెంట్స్కి కానీ ఎవరైతే గార్డెనర్ ఉంటారో వాళ్ళకి అలర్ట్ వెళ్తుంది అనమాట, వీళ్ళు ఈ రోజు ఎక్సర్సైజ్ మిస్ చేశారు అని చెప్పి. అది మనల్ని ఈవెన్చువల్గా మనల్ని ఎక్సర్సైజ్ డైలీ చేసేలా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఆ డివైస్ గురించి నేను ఆల్మోస్ట్ ఒక 5-6 months వర్క్ చేశాను అనమాట. అప్పటిదాకా నాకు రోబోటిక్స్లో చాలా మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉందన్నమాట. అప్పుడు ఏం జరిగిందంటే మనం ఎందుకు ఇది స్టూడెంట్స్కి టీచ్ చేయకూడదు అన్న థింగ్లో ఏంటి అంటే స్టార్ట్ చేశాను అనమాట. ఆన్లైన్లో రోబోటిక్స్ టీచ్ చేయడం స్టార్ట్ చేసాం మేము కరోనాలో విత్ మై టీమ్ అనమాట. అరౌండ్ ఒక 2500+ స్టూడెంట్స్కి మేము ఆన్లైన్లో రోబోటిక్స్ టీచ్ చేసాం. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ, వాళ్ళు ఇన్నోవేషన్స్ చేసి మా దగ్గర నుంచి నేర్చుకున్న సబ్జెక్ట్ చూసి వాళ్ళు ఇన్నోవేషన్ చేసి ఆ వీడియోస్ సెండ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ వేరే వాళ్ళకి నేర్పిస్తే ఇంత హ్యాపీనెస్ ఉంటుందా, దాని నుంచి అన్ని ఇన్నోవేషన్స్ క్రియేట్ అవుతాయా, మనం ఎందుకు ఈ ఫీల్డ్ కంటిన్యూ అవ్వకూడదు, మనం ఎందుకు వేరే వాళ్ళకి నేర్పించకూడదు అని చెప్పి నేను ఎడోద్వజ అనే కంపెనీని స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు మీరు ఎడోద్వజలో వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటి ఎగ్జాక్ట్గా? బేసికల్గా ఎడోద్వజలో మేమేం చేస్తున్నాము అంటే మేము ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్ని స్టూడెంట్స్లో ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్ అంటే ఎట్లా, ఒక బెటర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే మనకి సైకిల్ తొక్కడం మనకి నేర్పిస్తారు బేసికల్గా. అలా కాకుండా సైకిల్ ఎలా తొక్కాలి అని చెప్పి మనం టెక్స్ట్ బుక్లో రాస్తే వాళ్ళు నేర్చుకోలేరు కదా. కరెక్ట్. అందుకని చెప్పి మేము ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్ ఎక్కువ ఉండాలి అని చెప్పి మేము ఇది స్టార్ట్ చేసాం అనమాట. మా దాంట్లో ఏంటంటే ఈ 21st century స్కిల్స్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. లైక్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ, IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇట్లా ఏవైతే 21st century స్కిల్స్ ఉంటాయో ఇవన్నీ ప్రాక్టికల్ వే ఆఫ్ మెథడ్స్లో స్టూడెంట్స్కి అందుబాటులో కల్పించడానికి మేము ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇందాక మీరు ఒక టెక్నాలజీ గురించి మాట్లాడారు. సో ఆ టెక్నాలజీ పిల్లలకి ఎలా ఉపయోగం పడుతుంది? మనకి ఇప్పుడు ఎలాన్ మస్క్ అందరికీ తెలుసు. అప్పుడు వరల్డ్లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్ అనమాట. ఆయనకి ఏంటంటే 10th క్లాస్లో ఉన్నప్పుడు, 10 years ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ డాడీ ఒక కంప్యూటర్ కొనిపెట్టారనమాట. కంప్యూటర్ కొనిపెట్టి ఆ స్టూడెంట్స్ని వదిలేశాడు. ఎలాన్ మస్క్ని నువ్వు నేర్చుకొని వదిలేశాడు అనమాట. తను ఏం చేశాడంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని తను ఒక గేమ్ క్రియేట్ చేశాడు. ఆ గేమ్ని $500కి అమ్మాడు అనమాట. ఏది 10 years ఏజ్ ఉన్నప్పుడు. అక్కడి నుంచి తన జర్నీ స్టార్ట్ అయింది. బేసికల్గా పిల్లలకి క్రియేటివ్ థింకింగ్ అన్నది చాలా ఎర్లీ స్టేజ్లో చాలా ఉంటుంది అనమాట. అది మనం ఎంత ఫాస్ట్గా మనం వాళ్ళలో ఈ టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ చేసి ఆ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ అన్నది కనిపెడతారు అనమాట. ప్రెసెంట్ ఏంటంటే మా టెక్నాలజీ మేము ప్రూవ్ చేసుకోవడానికి ఒక వర్చువల్ రియాలిటీలో మా ల్యాబ్ ఎలా ఉండబోతుంది అనేది మేము వర్చువల్ రియాలిటీలో క్రియేట్ చేస్తాం అనమాట. మీకు కావాలంటే చూపిస్తాను. ఇప్పుడు డెమో ఉంది. ఇందులో మా ల్యాబ్ ఆన్ వీల్స్ ని మీరు చూడొచ్చు. ఓకే. ఇది ఒక 2 months లో మేము లాంచ్ చేస్తున్నాము.
వాట్ షుడ్ ఐ హోల్డ్ ఇట్? యా యూ కెన్ హోల్డ్. ఇది కంట్రోలర్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇది మూవ్ చేయడానికి ఇట్లా పట్టు. యా, యాక్చువల్లీ మీరు ఇన్సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి టెక్నాలజీని చూడొచ్చు. ఈవెన్ మీరు వాటిని కంట్రోల్ కూడా చేయొచ్చు అనమాట. వావ్. ఈ లోపల ఏంటంటే ఈ 21st century స్కిల్స్ అన్ని ఉంటాయి, లైక్ రోబోటిక్స్, ఏఆర్, విఆర్, డ్రోన్స్, 3D ప్రింటింగ్. ఏంటంటే ప్రతి స్టూడెంట్స్ హ్యాండ్స్ ఆన్ చేయాలన్నది మా మెయిన్ మోటివ్ అనమాట. వాళ్ళు ఇది చూసి ఇప్పుడు మన ఫ్యూచర్ మొత్తం ఈ మెటావర్స్ ఉంటుంది. మనం ఏదైతే మొబైల్ యూజ్ చేస్తున్నామో ఈ అందరూ కూడా ఈ విఆర్ హెడ్సెట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇది ఒక రివల్యూషనరీ ప్రోడక్ట్. కానీ ఇప్పుడు మీరు ల్యాబ్ ఆన్ వీల్స్ ని చూస్తున్నారు. ఇది ఏంటంటే మీరు బయట చూస్తే ఒక డిస్ప్లే ఉంటుంది మన ల్యాబ్ ఆన్ వీల్స్ లో. ఆ డిస్ప్లే ఏంటంటే మేము రూరల్ విలేజెస్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ కి డిజిటల్ బోర్డ్స్ అన్నది ఉండదు, మనం ప్రెజెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే మేము బయట బస్ లో కూడా ఒక డిస్ప్లే పెట్టామన్నమాట. స్టూడెంట్స్ బయట కూర్చుని ఆ క్లాసెస్ వినడానికి అక్కడ ఒకటి సెట్ చేసాము. మీరు అక్కడి నుంచి డోర్ లో నుంచి లోపలికి ఎంటర్ అవ్వచ్చు. అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఆ లోపల ఏంటంటే మీరు ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక 10 విఆర్ హెడ్సెట్స్ ఉంటాయి ఇలాంటివి ఫిజికల్ బస్ లో. అవి ఏంటంటే స్టూడెంట్స్ అందరూ పెట్టుకుని ఈ మెటావర్స్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఏంటంటే వీటిలో యాప్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇప్పుడు మేము ఎలా అయితే ల్యాబ్ ఆన్ వీల్స్ ని క్రియేట్ చేసాము మెటావర్స్ లో, ఇట్లా మీరు ఎలా యాప్స్ క్రియేట్ చేయాలనేది మేము ఒక క్లాస్ తీసుకుంటాం అనమాట. విత్ ఇన్ 3 hours లో వాళ్ళ చేత ఒక యాప్ ని బిల్డ్ చేపిస్తాము బేసికల్ గా. ఆఫ్టర్ దట్ మీరు రోబోటిక్స్ ని చూడొచ్చు. చాలా మంచి క్లియర్ కనబడుతుంది. సో దీన్ని తయారు చేయడానికి ఎంత టైం పట్టింది? ఇది ఈ యాప్ చేయడానికి మాకు బేసికల్ గా 1 month పట్టింది. సో ఈ స్టార్ట్అప్ ఇండియా వల్ల మీలాంటి యంగ్ ఇన్నోవేటర్స్ కి చాలా హెల్ప్ అయింది. కరెక్ట్. సో దాని గురించి ఏమని చెప్పండి. ఈ స్టార్ట్అప్ ఎకో సిస్టంలో ఇలాంటి ఒక స్కీమ్ ఉండడం వల్ల చాలా మంది యంగ్ ఇన్నోవేటర్స్ కానీ ఈ స్టార్ట్అప్ ఎకో సిస్టంలో ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఏంటంటే ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు వచ్చి పెట్టలేరు అనమాట. అది చాలా డిఫికల్ట్ అవుతుంది. ఇలా గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ నుంచి ఇలా సపోర్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మా కేసులో మాకు 1000 times యూజ్ అయిందని చెప్పొచ్చు అనమాట. బ్రదర్, నాకైతే నా క్వశ్చన్స్ కన్నిటికీ ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ మా ఆడియన్స్ కి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంట, అవేంటో తెలుసుకుందాం. డెఫినెట్లీ. ఏదో ప్రోగ్రామ్ని తీసుకోవాలంటే ప్రైజింగ్ ఎంత అవుతుంది? మా మెయిన్ మోటో ఇక్కడ డబ్బులు సంపాదిద్దామని కాదు. మాకు 80 lakhs గ్రాంట్ వచ్చింది, మాకు 25 lakhs స్టార్ట్అప్ ఇండియా సపోర్ట్ వచ్చింది కూడా అందుకే. మీరు ఒక మంచి పని చేస్తున్నారు, ఈ మంచి పనికి మేము సపోర్ట్ చేస్తామన్న కాజ్తో వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అందుకని మేము కూడా డబ్బుల గురించి ఆలోచించట్లేదు ప్రెజెంట్ అయితే. అందుకని ఎవరైతే ఎన్జిఓస్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మాకు సపోర్ట్ వస్తుంది అనమాట. ప్రెజెంట్ చాలా ఎన్జిఓస్ మమ్మల్ని కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ ఆపరేషన్ కాస్ట్ అంతా వాళ్ళు పెట్టుకుంటారనమాట. మేము టీమ్కి అది మేము పెట్టుకుంటాం. ఆ 100 rupees అనేది మినిమల్ ఛార్జ్. జస్ట్ మా ఎలక్ట్రిసిటీ కానీ పెట్రోల్ కానీ దానికోసం మేము మినిమల్ ఛార్జ్ చేస్తున్నాము. అది ఎవరైనా విలేజెస్లో ఉన్న ఎవరైతే బిగ్ షాట్స్ ఉంటారో వాళ్ళు కూడా పే చేయొచ్చు అనమాట. Thank you so much, brother, for coming to our show, and all the very best for your future. Thank you for hosting me. కొత్త ఆవిష్కరణలు కావాలంటే కొత్త ఆలోచనలు రావాలి. అలాంటి ఆలోచనలు కావాలంటే నేటి యువతరం ఆలోచనలకి ప్రోత్సాహం కావాలి. ఆ ప్రోత్సాహమే రేపటి దేశ భవిష్యత్తుకి ఒక బలమైన మార్గాన్ని నిర్మిస్తుంది. అది నిర్మించే దిశగానే మన దేశ యువతతో పాటు మన భారత ప్రభుత్వం కూడా ముందుకు అడుగులు వేస్తుంది. ఇంకా మరిన్ని ఘనతల గురించి తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి నవభారతం స్వర్ణామృత కాలం మీ జీ తెలుగులో. జై హింద్, జై భారత్.